ప్రకాశం జిల్లా పొదిలిలో అక్రమంగా భారీ నిల్వ ఉంచిన ఎరువులను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని గోడౌన్ సీజ్ చేశారు. ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులు పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ సిఐ రవిబాబు హెచ్చరించారు. పొదిలి శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ అనధికారికంగా 20 లక్షల రూపాయల పైన విలువైన 1704 బస్తాలను అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామని వాటిని సీజ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులను అక్రమంగా నిల్వ ఉంచి కొరత సృష్టించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదే లేదని, అలా ఏ డీలర్ అయినా అక్రమంగా నిల్వ ఉంచినట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను అధికారులు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో కృత్రిమ ఎరువుల కొరతలో భాగంగా మా డీజీ గారైనటువంటి హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు మన ప్రకాశం జిల్లా విజిలెన్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ప్రకాశం జిల్లాలో ఒక 3 టీములుగా డివైడ్ అయ్యి అన్ని ప్రాంతాల్లో ఎరువులకు సంబంధించినటువంటి డీలర్స్ని, హోల్సేల్ డీలర్స్ని, షాపుల్ని చెక్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వులపై ఈ పొదిలి మండలంలో శ్రీ లక్ష్మీ ట్రేడర్స్ వారు అనాథరైజ్డ్గా ఒక గోడౌన్ని రన్ చేస్తున్నారనే విషయం తెలిసి దాని మీద ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము, మా తహసీల్దార్ గారు, మా ఎస్ఐ గారు, అదేవిధంగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ తనిఖీలు చేయగా ఏ రకమైనటువంటి అనుమతులు లేకుండా 1704 బ్యాగ్స్, సుమారు 85.15 మెట్రిక్ టన్స్ల యొక్క ఎరువులు ఇక్కడ నిల్వ ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా అనాథరైజ్డ్గా స్టోర్ చేసి పెట్టారు. దీని యొక్క వాల్యూ 20 లక్షల రూపాయల వరకు ఉంది. సో వీటిని ఫర్దర్ చర్యల నిమిత్తం వీళ్ళ మీద 6A కేసు నమోదు చేసి జేసీ గారి కోర్టులో హాజరుపరుచుకుంది. అదేవిధంగా అనాథరైజ్డ్గా స్టాక్స్ పెట్టారు కాబట్టి వీరి మీద క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది. ఈరోజు పొదిలి మండలంలోని పొదిలి గ్రామంలో ఉన్నటువంటి ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అదేవిధంగా మండల వ్యవసాయ అధికారి నేను పాల్గొనడం జరిగింది. దీంట్లో 4 షాపులు ఏదైతే ఉందో ఆల్రెడీ మనం చూడటం జరిగింది. అదేవిధంగా ఒక షాపులో వచ్చేసరికి అనాథరైజ్డ్గా ఏదైతే ఉందో స్టాక్స్ అనేది పెట్టడం జరిగింది. దాన్ని గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి మొత్తం మనకు 20,43,975 రూపాయలకు సంబంధించినటువంటి
ఎరువులను 8.115 మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ఎరువులను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ కేసులు కానీ బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీజ్ చేసినటువంటి ఏదైతే ఉందో టోటల్ స్టాక్స్ ఏదైతే ఉందో మళ్ళీ 6A కేసు బుక్ చేసేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మండలంలో యూరియాని కానీ కొరత ఏదైతే సృష్టించి రైతులు కానీ ఇబ్బంది పెట్టినట్టయితే ఇదే విధంగా మిగతా వాళ్ళకి కానీ శిక్ష అనేది అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి డీలర్లందరూ గమనించి ఏదైతే ఉందో వారి యొక్క చట్ట పరిధిలోకి ఖచ్చితంగా వ్యాపారం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు అనేది రైతులకు కలిగించకుండా వ్యాపారం చేయాలని చెప్పేసి కోరుతూ